చపాతీ పూరీలోకి ఈ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఒక కుక్కర్లోకి ఒక 2 స్పూన్ల వరకు కందిపప్పు వేసుకుని ఇవి కొంచెం కడిగిన తర్వాత తరిగిన బంగాళదుంపలు, తరిగిన ఒక క్యారెట్ వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి తరిగిన టమాటా, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఉడికించుకున్న వాటన్నిటిని కూడా వేసుకుని కలుపుకొని ఇవి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఇలా గరిటెతో కొంచెం స్మాష్ చేసుకోండి, ఇది కొంచెం చిక్కగా వస్తుందన్నమాట. ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ కర్రీ మా ఇంటి పక్కన హోటల్లో చేస్తారనమాట, చాలా టేస్టీగా ఉంది, అందుకని అడిగి మరీ చూపిస్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.